Baba ki jai. Beloved God, help us and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్లా మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు కూడా ప్రీతమ మెహర్ ప్రభు ఆయనతో సహజీవనం సాగించుకుని మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగు చేశారు. ఆ పురాణ పురుషునికి, ఆ సనాతనునికి, ఆ దివ్య ప్రియతమునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 10వ భాగంలో నిన్నటి వరకు 4091 వరకు చెప్పుకున్నాం. ఈ 4091లో బాబా ఆయన యొక్క సంక్లిష్ట స్వేచ్ఛా జీవితంలో ఈరోజు తొలి రోజు కావడం అంచేత ఈ క్రింది విషయాలు వెల్లడి చేయడం నాకు సంతోషకరంగా ఉన్నది అని చెబుతూ ABC అని 3 ప్రత్యేక విషయాలు వెల్లడి చేస్తూ, అందులో ఏ జీవితం గురించి, జీవితం యొక్క 3 దశల గురించి వివరణ మనకు చెప్పారు ఆయన. అది మనం 90వ పేజీలో 3 ఆ అడుగులు 2 లైన్లు, 91వ పేజీలో 2 లైన్లు కలిపి మొత్తం 4 మెసేజ్లు కూడా మనం నిన్నటికి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అందులోనే ది సందేశం, ది మెసేజ్, దానికి బాబా సర్క్యులర్ నెంబర్ 1 పట్ల విశ్వాసం ఉన్నవారికి ఒక సందేశం అని వివరణ ఇస్తూ ముందుకు బాబా ఏ విధంగా ఆయన యొక్క ప్రవచనాన్ని సాధించారంటే, నేను గడిపే జీవితం పట్ల విశ్వాసం ఉంచి నన్ను ప్రేమించే వారికి ఈరోజు నేనిచ్చే సందేశము. మెహర్ బాబా గడిపేటటువంటి జీవితం ఏదైతే ఉన్నదో ఆ జీవితం పట్ల విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారు వాళ్ళ కోసం బాబా ఈ సందేశాన్ని ఇచ్చారు. ఇది సర్వజనీనం కాబట్టి భగవంతుని యొక్క సందేశం మనందరికి కూడా అది వర్తిస్తూ ఉంది. బాబా అంటున్నారు, ఈ విశ్వాత్మకమైన భ్రాంతి నుండి తప్పించుకునేందుకు, పరమ సత్యాన్ని, సుప్రీం రియాలిటీ గ్రహించి అనుభూతి పొందేందుకు మనం ఈ దిగువ అంశాలకు కట్టుబడి ఉండాలి. ఆయన సర్వోన్నతుడు, సామాన్యుడు, ఏకకాలంలో ప్రభువు, సేవకుడు కూడా. అందుచేత ఆయన మాటల్లో మనకి చాలా ఉన్నతమైనటువంటి స్థాయి కనబడుతూ ఉంటుంది.
ఈ విశ్వాత్మకమైన భ్రాంతి నుండి తప్పించుకునేందుకు, భ్రాంతి అనేది విశ్వమంతా నిండి ఉంది, దాన్ని తప్పించుకోవాలి అంటే పరమ సత్యాన్ని అంటే సుప్రీం రియాలిటీ అదేమిటో మనకు తెలియదు. టు బి ఫ్రాంక్ అండ్ టెల్ విత్ ఆల్ ఆఫ్ యూ, అదేమిటో తెలియదు. ఆ పరమ సత్యం ఏమిటో అయితే సుప్రీం రియాలిటీ అన్నారు. మహోన్నతమైన సత్యతత్వం అది గ్రహించి అనుభూతి పొందేందుకు మనం ఈ దిగువ అంశాలకు కట్టుబడి ఉండాలి. ఆయన కూడా మనతో కలిసి మాట్లాడుతున్నారు. చూడండి, ఏమిటా అంశాలు, వేటికి కట్టుబడి ఉండాలి అంటే బాబా అంటున్నారు, ప్రప్రథమంగా మనం దైవీ మానవుడికి సంపూర్ణంగా సర్వసమర్పణ కావాలి. ప్రియమిత్రులారా, ఆయన అన్న మాటల్లో లోతు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రప్రథమంగా మనం, ఆయన కూడా కలిసిపోయాడు మనలో, దైవీ మానవునికి సంపూర్ణంగా సర్వసమర్పణ కావాలి. మనం సమర్పణలో ఉన్నామా? లేము. మరి సమర్పణలో లేనప్పుడు సర్వసమర్పణ మనకేం తెలుస్తుంది? అంచేత ఈ మొదటి ఈ మానవునికి ప్రప్రథమంగా సంపూర్ణంగా సర్వసమర్పణ కావాలి అన్నది మనకి వర్తించినప్పటికీ కూడా మనం అందులో లేము, ఆ స్థాయిలో లేము, ఆ ప్రయత్నంలో లేము. ఇక భగవంతుడు స్వయంగా తన సంపూర్ణ వైభవాన్ని దైవీ మానవుడి ద్వారా వెల్లడిస్తాడు. ఇది మన కన్ఫర్మేషన్. ఎప్పుడైతే భగవంతుడు మానవుడై ఈ మానవ లోకంలో ఒక రూపంతో అవతరిస్తాడు, ఆ అవతరించినటువంటి ఆ ప్రభువుని ఇంగ్లీష్ లో గాడ్ మ్యాన్, తెలుగులో దైవీ మానవుడు అంటాము. అంటే దైవత్వము కలిగిన మానవుడు. అప్పుడు ఏం చేస్తారు ఆయన వచ్చినప్పుడు? ఆ దైవీ మానవుడిగా ఎవరైతే వెల్లడి కాబడ్డాడో ఆయన ద్వారా తన యొక్క సంపూర్ణ వైభవాన్ని భగవంతుడు వెల్లడిస్తాడు అంటున్నారు. భగవంతుని యొక్క సంపూర్ణ వైభవం మనకేం తెలుసును? తెలియదు, యథార్థానికి తెలియదు. కానీ వైభవము, ఆ వైభవము అన్న మాటలు ఒక అద్భుతమైన అర్థం స్ఫురిస్తుంది. మనం భవబంధాలకు లోనైన వాళ్ళం. ఆ భవబంధాలను కానీ దాటిపోతే మనకేమవుతుంది? భగవంతుని యొక్క ప్రేమ లభిస్తుంది. ఆ ప్రేమ లభించినప్పుడు అంతవరకు సాగినటువంటి సామాన్య జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితులు తెలియకుండానే, మన మేధస్సుకి అందకుండానే అవి మన చుట్టూ అల్లుకుంటూ ఉంటాయి. ఆ అల్లుకున్నటువంటి ఆ పరిస్థితులు ఈ సంపూర్ణ వైభవం అనేది ఏదైతే దైవీ మానవుడి ద్వారా బాబా వెల్లడి చేస్తానన్నారో దానికి సంబంధించినది. అంచేత ఏమవుతుంది? ఆ విధంగా ఎవరైనా సరే ఆయనకి సర్వసమర్పణ కాకపోయినా పరిపూర్ణంగా ఆయన సాక్షాత్తు భగవంతుడు అని నమ్మి ఆయన ఆసరా కోరుకుంటారు. వాళ్ళకి దైవీ మానవుడి ద్వారా సంపూర్ణ వైభవాన్ని వెల్లడిస్తాడు. అంటే ఇప్పుడు మేడబాబాయే సంపూర్ణమైనటువంటి దైవీ మానవుడు. ఆయన ద్వారా మనకి అది వెల్లడి చేయబడుతుంది. కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా
అది వెల్లడి చేయబడలేదు. అండర్లైన్ చేసుకోండి. ఆయన అనంత శక్తి అంటే ఇన్ఫినిట్ పవర్, అంతులేని జ్ఞానము, అన్ఫాథమబుల్ నాలెడ్జ్, వర్ణింపనలది కాని ఆయన ఆనందము, ఇన్ఎక్స్ప్రెసిబుల్ బ్లిస్, ఆయన యొక్క శాశ్వత అస్తిత్వం, ఈజ్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ దైవీ మానవులు స్పష్టంగా గోచరమవుతాయి. ఇక్కడ మనం అవతారాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పూర్వ అవతారాలని సామాన్య మానవుడిగా శ్రీరామచంద్రుడు భూమి మీద అవతరించినప్పటికీ కూడా ఆయనలో ఈ సంపూర్ణ వైభవంతో విలసిల్లేటటువంటి అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం, శాశ్వతమైనటువంటి అస్తిత్వం ఆయనలో గోచరమైనవి శ్రీరామచంద్రుడు అందరికీ. గనకనే 14 ఏళ్ల వనవాసంలో ప్రపంచంలో ఉన్న మహర్షులంతా ఆయన తెలుసుకోగలిగారు. సామాన్యులకు వస్తే ఆయన సేవ చేసిన ప్రతి వాడు కూడా ఆ వైభవాన్ని తెలుసుకోగలిగాడు, స్పష్టంగా కనగలిగారు. ఇంకేత వాళ్ళు శ్రీరామునికి అంకితమైపోయి వాళ్ళ సమస్తాన్ని అర్పణ చేశారు. మనం ఏం చూస్తున్నామంటే ఆ ఆలోచనే మనకు లేదు. ఎందుకు? మన వే ఆఫ్ లైఫ్ మారిపోయింది. మన వే ఆఫ్ లైఫ్ లో ఈ సంపూర్ణ వైభవాన్ని తెలుసుకొనుట, ఆయన ద్వారా ఆ సంపూర్ణ వైభవంలో ఉన్నటువంటి ఈ అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం, ఆయన యొక్క శాశ్వతమైనటువంటి అస్తిత్వం, ఇది తెలుసుకోవాలనే పరిస్థితి మనకెవరు తెలియజెప్పలేదు. మనకు తెలుసుకోవాలని కూడా ఒక ఆలోచన కలగలేదు. అందువల్ల ఈ మొదటి పేర మనం ఆ పేరాలో ఏ ఒక్కదాన్ని కూడా ఆచరించలేదు కాబట్టి అది మనకి వర్తించదు. మరి ఎవరికి వర్తిస్తుంది? ఆయన్ని అనుసరించి ఆయన వెనకాతల ఆ నవజీవనంలో ఎవరైతే వెనకాతల ఫాలో అయ్యారో వాళ్ళకి కొంచెం వర్తిస్తుంది. ఇక్కడ బాబా అంటున్నారు, నేను చెప్పినట్లు సంపూర్ణంగా సమర్పణ కావడం సాధ్యం కానప్పుడు, నేను చెప్పినట్లు సంపూర్ణంగా సమర్పణ కావడం సాధ్యం కానప్పుడు, సంపూర్ణ సమర్పణ ఎవరు చేయలేరు, అది ఎలాగో సాధ్యం కాదు. ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఒకటి కానీ కొన్నింటిని కానీ విశ్వాసపూర్వకంగా ఆచరించినట్లయితే భగవంతుని కృపను పొందవచ్చు. అవతారులు కృప అనడం లేదు, అండర్లైన్ చేసుకోండి. భగవంతుని కృపను పొందవచ్చు అన్నాడు ఆయన. అంటే అవతార పురుషుడు దైవీ మానవుడు. దైవీ మానవుడిని ఎలా వర్ణించారు బాబా? ఒక విధంగా సంపూర్ణ వైభవంతో విలసిల్లేటటువంటి వాడు అని వర్ణించారు. అందువల్ల మనం అది తెలుసుకోలేకపోయాము. అది తెలుసుకునే అవకాశం మనకి ఎవరి వల్ల కూడా కలగలేదు. అందుచేత ఏమన్నాడైనా ఒకటి కానీ కొన్నింటిని కానీ ఆయన చెప్పిన వాటిలో విశ్వాసపూర్వకంగా ఆచరించమంటున్నాడు. అప్పుడు భగవంతుని కృపను పొందవచ్చు అంటున్నాడు. డైరెక్ట్ గా బాబా మాటలు, మీకు మానవులు చెప్తున్న మాటలు కావు ఇవి. అంచేత ఒకటి బాబా అంటున్నారు, భగవంతుని పట్ల హృదయపూర్వకమైన ప్రేమ, హోల్ హార్టెడ్ లవ్ ఫర్ గాడ్. హృదయపూర్వకమైన ప్రేమ, హోల్ హార్టెడ్ లవ్ మనకు ఉన్నదా? ప్రశ్నించుకుందాం. మనకెక్కడ హృదయపూర్వకమైన ప్రేమ ఉంది? అసలు హృదయంలో మనకి ప్రేమ ఉన్నదంటే పూల్ ఆఫ్ లవ్ ఉందని బాబా చెప్పారు. ప్రేమ కొలనే ఉందన్నారు, కానీ ఎలాగుంది? నిగూఢంగా ఉండిపోయింది. మనందరి మనసులు పనిచేస్తున్నాయి కాబట్టి ఆ మనసు ఏం చేస్తుంది? దానిపైన సంస్కారాలని
కోరికలుగా మలిసి మానవుడి యొక్క జీవితాన్ని శాసిస్తుంది. అందులో ఉన్నాం మనం. మరి అందులో ఉన్నప్పుడు మనకి హృదయపూర్వకమైన ప్రేమ, భగవంతుని దర్శించాలనే పిపాస, ఆయన తెలుసుకోవాలనే తపన ఎలా కలుగుతాయి? లేదు, కలగవు. అయితే ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం అంటే ఏమిటి? నువ్వు గాని ఆ దైవీ మానవుణ్ణి లేదా అవతార పురుషుణ్ణి నేను నిన్ను ప్రేమిస్తాను అని ఆయన ముందుగా నిలబడి బాహాటంగా ఆయనతో గాని ప్రస్తావన చేస్తే అక్కడి నుంచి నీకు ప్రేమించడానికి ఇంకెవరు ఉండరు. వంద మందిలో నీ తల్లి కనబడితే అదిగో మా అమ్మ అంటాను, అందరినీ అమ్మలాను. అయితే మిగతా వాళ్ళంతా కూడా అమ్మలే. కానీ అమ్మని గుర్తించిన ఆ వ్యక్తికి తనకు అమ్మగా జన్మనిచ్చిన వాడు లేదా ఆమె ఖచ్చితంగా 1000 మందిలో కూడా గుర్తిస్తుంది. అలా మనం బాబాని గుర్తించగలమా? గుర్తిస్తే రాముణ్ణి విమర్శించం, కృష్ణుడిని అక్కర్లేదు అనుకోము, ఆయనలోనే అందరినీ దర్శిస్తాం. 3 పూర్ణావతారాలు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మెహర్ బాబా. ఈ మిగతా 2 అవతారాలు ఏవైతే ఉన్నాయో, రాముడు, కృష్ణుడు, ఇది బాబాలో మనం చూడగలగాలి. వాళ్ళు దైవీ మానవులే. ప్రపంచం యొక్క పరిస్థితిని ఆనాడు తారుమారు చేసి సంభవామి యుగే యుగే ధర్మస్థాపనార్థం అన్న విషయాన్ని రుజువు చేశారు వాళ్ళు. ఆనాడు ఉన్నటువంటి అధర్మం, ఆనాడు చెలరేగిన అహింస, ఆనాడు చెలరేగినటువంటి అరిషద్వర్గాలు మహాభయంకరమైనవి. అందువల్ల అటువంటి సంపూర్ణమైన ప్రేమ అవతారుల్ని మనం బాబాలో చూస్తున్నామా లేక బాబానే చూస్తున్నామా? మరి ఆయన బాబాలో ఆయన ఉన్నారు, వాళ్ళిద్దరు ఉన్నారు కదా, రాముడు శ్రీకృష్ణుడు. ఏనాడైనా కనబడలేరా? ఒక్కసారి బాబా ఫోటో చూడండి, ఆ కళ్ళు చూడండి. ఆ కళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఈ కళ్ళుని శ్రీరామచంద్రుడి యొక్క కళ్ళతో పోల్చి చూడండి, ఖచ్చితంగా టాలీ అయిపోతాయి, ఈశ్వరత్వం కూడా తేడా లేకుండా. అలాగే శ్రీకృష్ణుడి కళ్ళతో టాలీ చేసి చూడండి, ఈశ్వరత్వం తేడా లేకుండా ఖచ్చితంగా అవి టాలీ అవుతాయి. అంటే అలా టాలీ అయినందువల్ల నీకు ఏమవుతుంది? నా ప్రభు మెహర్ బాబాయే ఆనాడు శ్రీరామచంద్రుడిగా వచ్చాడన్న చక్కని విశ్వాసం లోతుగా అది స్థాపించబడుతుంది. నా ప్రభు ఆ మెహర్ బాబాయే కృష్ణుడిగా వచ్చాడు, శ్రీకృష్ణుడిగా అన్నతోటి విశ్వాసం లోతుగా అది ఏర్పడిపోతుంది. అప్పుడు ఆ 2 కళ్ళల్లో 6 కళ్ళు మనకు కనబడతాయి. అందుకే బాబా కృష్ణావతారంలో విశ్వరూపం చూపించాడు. విశ్వంలో ఉన్న సమస్త జీవుల్లో కూడా తాను ఉన్నాడు కాబట్టి ఆ చూపు అనేది అన్నిటికీ ఒకేలా ప్రసరింపబడింది. అందువల్ల భగవంతుని పట్ల హృదయపూర్వకమైన ప్రేమ, ఆయనను దర్శించాలన్న పిపాస, ఆయనను తెలుసుకోవాలన్న తపన, ఇది ఆయనతో ఐక్యమవ్వాలని దహించవేసే కోరిక, ఇవన్నీ సమస్తాన్ని దహించవేయగలిగే భగవత్ ప్రేమలు నిబిడీకృతమై ఉంటాయి. భగవత్ ప్రేమలో ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఉంటాయి. మరి వాడిని ఇప్పటికి ఒక్కొక్క మెహర్ బాబా ప్రేమికుడు ఎన్నిసార్లు ఆయన చూసుంటాడు, ఎన్ని వేల సార్లు చూసుంటాడు. మరి ఇందులో దర్శించాలని చెప్పిన 4 అంశాల్లో ఏ ఒక్కటైనా మనకు కొంచెం మన యొక్క కళ్ళకి కానీ మన యొక్క చెవులకు కానీ
వినిపించి కనిపించిందా? లేదే. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అంటే దేవుడే, దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు అని రాయిస్తాడు. నువ్వు దేవుడు అనుకోకు, దేవుళ్ళకే దేవుడు అంటే సర్వోన్నతుడు అన్న నిశ్చితాభిప్రాయం కానీ పటిష్టమైనటువంటి విశ్వాసం కానీ మన కళ్ళుకి కానీ లేదా మన శరీరానికి కానీ ఏర్పడిందా అంటే అది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన విషయం. అందుచేత ఇవన్నీ కూడా అటువంటి ప్రేమ కోసమే ఆ ప్రేమికుడు తన సర్వాన్ని చివరికి తనను తాను కూడా త్యజిస్తాడు. ఈ విషయంలో మనకి చక్కని ఉదాహరణ రామభక్త హనుమాన్. నేను ఆయుధం పట్నయ్యా, నీకు యుద్ధం చేస్తాను, నా ఆయుధం నీ నామమే, నన్ను సంహరించి అంటాడు. శ్రీరామచంద్రుడు సంహరించగలిగాడా? ఎదురుగుండా ఉన్నవాడు వానరుడు, గుర్తుంచుకోండి. ఆ వానరుడు పేరు హనుమంతుడు లేదా ఆంజనేయుడు. మరి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అంశంలో జన్మించినట్టు శ్రీరామచంద్రుడు ముందు నిలబడి నా ఆయుధం నీ నామస్మరణే, నన్ను హతమార్చి అన్నాడు. చేయగలిగాడా? అంటే ఎంత అద్భుతమైన సత్యం అల్లడేది మనకి. హరిబాబా అంటే మనకి అంతటి ఉన్నతమైన అభిప్రాయం ఉన్నదా అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. అటువంటి ఉన్నత అభిప్రాయం ఏర్పడితే ఈ 1వ పేరాలో చెప్పిన విధంగా ప్రతి వాళ్ళు కూడా ఆయన్ను దర్శించాలన్న పిపాస్తోనూ తెలుసుకోవాలన్న తపనతోనూ ఐక్యమవ్వాలనే దహించి వేసే కోరికతోనూ ఉంటారు. ఎక్కడున్నారు? ఒక్కరు లేరు. నమ్మండి. అందుచేత ఈ 1వ పేరాకి మనం ఇందులో లేం కాబట్టి ఇది కూడా మనకి సంబంధించింది కాదు. ఇక 2, సాధు పుంగవులతో నిరంతరం సత్సంగం చేస్తూ భగవత్ ప్రేమికుల సాహచర్యంలో ఎప్పుడూ గడుపుతూ వారికి హృదయపూర్వకమైన సేవలందించడం. సాధు పుంగవులు ఎవరు? మన ఈ ప్రపంచంలో మనకు అందుబాటులో ఉండరు. భగవత్ ప్రేమికులు మాత్రం దొరుకుతారు. ఎందుకంటే ఎన్ని రూపాల్లో అవతరించాడు, అన్ని రూపాల్లో ఉన్నది మెహర్ బాబాయ్. కాబట్టి అలాంటి భగవత్ ప్రేమికులు దొరుకుతారు. వాళ్ళతో గడపాలి. ఏది గడుపుతున్నాం మనం? ఏమిటి గడుపుతున్నాం చెప్పండి? ఆవాసానికి వెళ్ళి కూర్చుంటాం, అక్కడేం చెప్తే వినేస్తాము, వచ్చేస్తాము. పోనీ ఆ మైకు ముందు నిలబడి ఎవరైనా ఏదైనా చెబితే మనకి ఏదైనా ఒక చక్కటి ఒక అనుభూతి కానీ లేదా ఏదో ఒకటి అడగాలన్న పరిస్థితి కానీ వస్తే వెంటనే ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఆ మాట్లాడిన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా చెప్పారు, నాకు ఇది అర్థమైంది, కానీ ఇంకా అర్థం చేసుకోవాలండి, చెప్పండి సార్ అని అడిగిన దాఖలాలు మీలో ఒక్కరికైనా ఉన్నాయా? మనలో ఒక్కరికైనా ఉన్నాయా? లేదు. వారికి హృదయపూర్వకమైన సేవలు అందించాలి. ఈ 2వది కూడా మనకి సంబంధించింది కాదు. ఇక కామ, క్రోధ, లోభాల పట్ల ద్వేషం. దేని మీద ద్వేషం? కామం, క్రోధం, లోభం, వాటి పట్ల అంటే అరిషద్వర్గం పట్ల ద్వేషం. ఇది మనకి ఏమైనా కలిగిందా? ఎప్పటికీ కలగలేదు, కలగదు. కీర్తికాంక్ష, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నేను పొగడబడాలి, పొగడ్త వస్తేనే నేను ఏ పనైనా చేస్తాను అన్న పరిస్థితులు అందరూ ఉన్నాం. ఇతరులలో తప్పులు ఎంచడం పట్ల వ్యామోహం. ఇది కామన్ ఫ్యాక్టర్ అందరికీ ఉంది. వీటి బారిన పడకుండా మనసుని రక్షించుకోవడం అంటారు బాబా. ఈ 3వ దాంట్లో కూడా మనం లేవు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది?
ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఒకటి గాని కొన్నింటిని గాని విశ్వాసపూర్వకంగా ఆచరించమంటున్నారు బాబా. అంచేత నెంబర్ 1, 2, 3 3 ఫెయిల్ అయిపోయాం, లేవు మనకి, మనం ఏం చేయలేదు. 4 సంపూర్ణమైన అవిచ్ఛిన్నమైన బాహ్య సన్యాసం, అబ్సల్యూట్ అండ్ కంప్లీట్ ఎక్స్టర్నల్ రెనౌన్సియేషన్ అవలంబించడం అనగా ప్రతి ఒక్కరిని ప్రతి వస్తువుని త్యజించి ఏకాంతంలో ఉంటూ భగవంతుని ప్రార్థన, ఉపవాసం, ధ్యానంలో అంకిత భావంతో గడపడం. ఇది సాక్ష్యమే సంపూర్ణమైన అవిచ్ఛిన్నమైన బాహ్య సన్యాసం. అంటే మనం బాహ్యంగా వేటికైతే దగ్గరయేమో, వేటినైతే అభిలషిస్తున్నామో కావాలని, వాటన్నిటికి కూడా మనం దూరం కావాలి. అంటే మన కళ్ళకి ఆకర్షించే ప్రతిదీ కూడా బాహ్యమైంది. ఆ ఆకర్షణ నుండి మనం బయటపడిపోవాలి. ప్రతి ఒక్కరిని ప్రతి వస్తువుని త్యజించి, అంటే మనకి ఎంతమందితో సంబంధాలు ఉన్నాయో, ఎంతమందితో మనం ఎంతవరకు కాలక్షేపం చేసాము, వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని ప్రతి వస్తువుని త్యజించమంటున్నారు, విడిచిపెట్టమంటున్నారు. మనం అసలు దురదృష్టం ఏంటంటే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు జట్టు లేకపోతే వెళ్ళలేని దురదృష్టమైన పరిస్థితి మనది. ఎక్కడికైనా వెళ్ళడానికి మనకు తోడు కావాలి. పూర్వం స్టెపినీ అనేవారు ఇంగ్లీష్లో, మనకు ఒక స్టెపినీ కావాలి పక్కనే. కానీ ప్రతి ఒక్కరిని ప్రతి వస్తువుని త్యజించి ఏకాంతంలో ఉంటూ మనకు ఆ ఏకాంతంలో ఉండడం అనేది అర్థమే కాదు, తెలియదు కూడాను. ఇది సాక్ష్యం. ఈ విషయం బాహ్య సన్యాసం, ప్రతి ఒక్కరిని ప్రతి వస్తువుని త్యజించడం, ఇది కొంతవరకు ఈ పనిముట్టుకి సాధ్యమైంది. అంచేత అలా జరిగితే ఏం జరుగుతుంది? నీ ధ్యాసంతా బాబాతో నిండిపోతుంది. మరి ఇంకొక ధ్యాస ఉండదు. ఏకాంతంలో ఉండడం. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టించుకుంటారు, వాళ్ళు గదిలో పెట్టుకుంటారు. ఏ గదిలో కూడా ఏకాంతంగా ఉండాలని మనకు అనిపించదు. ఏకాంతంలో ఉంటూ భగవంతుని ప్రార్థన, ఉపవాసం, ధ్యానంలో అంకిత భావంతో గడపడం, ఇది 4వది. ఇది కూడా మనకి వర్తించదు. ఏమి పిల్లారా, మన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. పుంఖాలుగా మెసేజెస్ సెల్స్ లో పెట్టి ఏదో మేలు చేస్తున్నాం అనుకుంటున్నారు. ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నం ఫలించడం లేదు. అందువల్ల ఒక్కసారి ఈ 4 విషయాల్లో మనం ఫెయిల్ అయిపోయాం. డి సందేశంలో ఎంత దురదృష్టకరం. ఇంకా మనకి 5, 6, 2 ఉన్నాయి. అంటే బాబా మన యొక్క యథార్థ పరిస్థితిని మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాడు. ఆయన మనం ఏమిటో. హరిబాబా ఫోన్లోకి 1968లో వచ్చిన ఈ పనిముట్టు కానీ, అంతకు ముందు వచ్చినటువంటి మిగతా పనిముట్లు ఏ ఒక్కరు కానీ ఎవ్వరు కూడా ఈ పరిధిలోకి రాలేదు. ఇందువల్ల ఒక ఫిక్స్డ్ చేతలకి అలవాటు పడిపోయాం. పూర్వకాలం ఇలాగ లేవు, మన పరిస్థితి లేదు. అంచేత ప్రియమిత్రులారా, జాగ్రత్తగా ఆలోచించండి. 4091, 4092 ఈ 2 పేజీల్లో ఈ సందేశం ఉన్నది బాబాది. అది జాగ్రత్తగా చదవండి. ఆ చదవడానికి
నాకు సంబంధం లేదనుకో చదవకండి, మీకు సంబంధం లేదనుకున్నా మానేయండి, చదవకండి. నాకు సంబంధం ఉంది, నేను బాబాను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను తెలుసుకుంటాను, నేను నా స్థాయికి ఎదుగుతాను అనుకున్న వాళ్ళు చదవండి. చదివి ఇంతవరకు ఆయన 4 అవగాహన చేసుకుంటే, ఎవరైనా హృదయ లోతుల్లోతుగా చదివితే తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది, మనం ఎందుకు బ్రతుకున్నావా అని. అంతటి ప్రేమని పోర్ చేశాడు ఆయన. మన హృదయాల్ని దోసుకోవడానికి ఇన్ని వాల్యూమ్స్ మనకు అప్పచెప్పాడు ఆయన చదవమని. మనం ఏం చదువుతున్నాం, ఏం తెలుసుకుంటున్నాం? మనందరం ఆయన యొక్క ప్రేమ కోసం తప్పిస్తున్నాం. తప్పించడం లేదు, తప్పిస్తున్నట్టుగా నటిస్తున్నాం. నటన వల్ల భగవత్ ప్రేమ అందదు, తప్పించాలి. ఇప్పుడు ఈ 4 సందేశాలు ఏ సందేశమైనా సాహసించి ఈ పనిముట్టు 4వది నాకు సాక్ష్యమైంది అని అన్నాడు పనిముట్టు. అది నిజం. ఎందుచేతంటే ఏకాంతంలో ఉంటాను నేను, ఎప్పుడు బాబాతోనే ఉంటాను, అందువల్ల సాక్ష్యమైంది. నేనే కానీ భౌతిక ప్రపంచంలోకి పారిపోతూ ఉంటే, భౌతిక అలవాట్లతో ఉంటే, భౌతిక స్నేహాలతో ఉంటే నాకు ఇది సాక్ష్యమయ్యేది కాదు. నేను ఇంత ఖచ్చితంగా మీకు చెప్పబోతున్నానంటే ఆలోచించండి. అవి 4091 పేజీలో ఉన్నాయి, చదువుకోండి. ఈ 4లో రేపు మనం కలుసుకున్నప్పుడు ఎవరైనా సార్ నాకు ఇది 1వది లేదా 2వది లేదా 3వది లేదా 4వది చేద్దామని ఉంది, ఏం చేయమంటామని అడిగితే నేను ఎంత సంతోషిస్తానంటే అంత సంతోషిస్తాను. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అందరికీ.